ఎన్టీఆర్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ మాఫియా నడుస్తుందని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. ఈ రేషన్ మాఫియా వెనుక ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారని ఆరోపించారు. అలాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ముడుపులు ఇస్తున్నారని ఆరోపణలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న ఎంపీపై ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళ నాయకుల యొక్క కనుసంగంలో ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా నడుస్తుంది. ఆ విషయం నేను చెప్పట్లా, లేకపోతే మా పార్టీ లేకపోతే మాకు అనుకూలంగా ఎవరైనా ఉంటే వాళ్ళేం చెప్పట్లా. ఈరోజు స్వయాన ఏదైతే ఈ దందా ఉందో, రేషన్ బియ్యం దందా ఉందో, దాని వెనకమాల ముఖ్యమైన కారణం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని ఉన్నారు. ఒక సిండికేట్ లాగా ఆఫీస్ లో ఒక ఇద్దరు వ్యక్తులు, కిషోరు ఇంకెవరు రామచంద్రరావు అంట, ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా ప్రతి మండలానికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుని పెట్టుకుని ఒక సిండికేట్ లాగా ఫామ్ అయ్యి ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ సిండికేట్ ఏం చేస్తున్నారు? ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నెలకి మీకు 25 లక్షల రూపాయలు ఇస్తాం, మీరు మాకు సహకరించిందని చెప్పని ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం. ఎంపీకేమో నెలకు 1 కోటి రూపాయలు వస్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేకేమో నెలకి 25 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇందులో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు తప్పితే కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న మన పార్లమెంటుకి నగరంలో ఒక ఎమ్మెల్యే సిండికేట్ వెళ్తే ఎటోట్ మీరు నా దగ్గర రామాకండి అని చెప్పని అన్నారు. 1 కోటి రూపాయలు చిన్ని తీసుకుంటున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీళ్ళ ఆదేశాలతోనే ఈ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోతానని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా. వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా వారిని ఉండి వాళ్ళని అరికట్టాలని చెప్పని ఈ సందర్భంగా వాళ్ళని చెప్తూ అధికారులు గారా పేద ప్రజల కోసం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.